everybody, welcome back to this new video. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళడం ఏంటో కానీ తెలియదు కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అప్పటి నుంచి చాలా 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 ఫేమస్ అయిపోయాయి. యాక్చువల్లీ దీని గురించి నేను ఈ వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. బట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తానో చెప్తాను. 2 years బ్యాక్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. చాలా మంది ఆ వీడియో చేసిన తర్వాత నన్ను అడిగింది ఏంటంటే అసలు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మంచివేనా, ఒరిజినల్ అని అనుకోవచ్చా, రేట్ ఎందుకు తగ్గించేస్తారు వాళ్ళు, ఇవి ఎంత ప్యూరు, ఎక్కువ కాలం మన్నుతాయా, రీసేల్ చేస్తే బాగుంటుందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి రీసెంట్ ట్రెండ్. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి సంబంధించి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లో ద ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసిన నేపథ్యంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి సంబంధించి కాస్మోస్ డైమండ్ షాప్ ఓనర్ సంజన ఇస్ మై ఫ్రెండ్. సో తనతో మాట్లాడుతూ ఇక్కడ మోడల్స్ చూపిస్తూ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. స్టే ట్యూన్డ్. Congratulations, Sanjana, for opening this beautiful shop here in Vijayawada. Andhra Pradesh lo first kada? Andhra Pradesh lo first. అసలు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది ఇప్పుడు జనాలు దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు. సో ఒక్కసారి చెప్పు. బై ద వే షీ ఇస్ కాస్మోస్ డైమండ్ స్టోర్ ఓనర్ అని చెప్పాలి. సో సంజన, అండ్ ఇలా ఇంట్రడ్యూస్ చేయడం కన్నా ఆల్రెడీ ఒక వీడియో తనతో చేసేసాను కాబట్టి మంచి ఫ్రెండ్, అలా ఇంట్రడ్యూస్ చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో చెప్పు సంజన, అసలు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటి దగ్గర నుంచి లెట్ us స్టార్ట్. ఓకే, అసలు ఫస్ట్ మనం డైమండ్స్ అంటే ఏంటి అని చూద్దాము. డైమండ్ అంటే ఏంటి? బేసిక్ గా డైమండ్ ఇస్ ప్యూర్ కార్బన్. భూమి లోపల కార్బన్ ఒక స్ట్రక్చర్ లా ఫామ్ అయ్యి హార్డ్ అయినప్పుడు మనకి డైమండ్ వస్తుంది. దాన్ని మనం మైన్ చేసి బయటకు తీసి కట్ చేసి పాలిష్ చేసి మనం నెక్లెస్లు హారాలు కొనుక్కుంటున్నాం. ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటంటే ఏ ప్రాసెస్ వల్ల అయితే భూమి లోపల ఈ డైమండ్ ఫామ్ అయిందో అదే ప్రాసెస్ ని మనం రెప్లికేట్ చేసి ఒక డైమండ్ ని గ్రో చేస్తున్నాం అనమాట. ఇలా ఫామ్ అయ్యే డైమండ్ ని మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటున్నాం. కానీ విశేషం ఏంటంటే ఇలా ఫామ్ అయిన డైమండ్ ఎగ్జాక్ట్లీ అన్ని రకాలుగా జస్ట్ చూడడానికి కాదు, మీరు దాన్ని టెస్ట్ చేసినా సరే ఇట్ విల్ కమ్ అవుట్ అస్ ఎ ప్యూర్ డైమండ్. ఇలా మనం కంట్రోల్డ్ సెటప్ లో ఒక డైమండ్ ని గ్రో చేసి కట్ చేసి పాలిష్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్ రిజల్ట్ సేమ్ అయినా సరే మనకి డైమండ్ ప్రైస్ హాఫ్ కే వస్తుంది, బట్ విత్ ఎక్స్ట్రా ప్యూరిటీ. అవునా, డైమండ్ అంత వేరియేషన్ ఉంటుందా? చాలా వేరియేషన్ ఉంటుంది. యాక్చువల్లీ సంజన, నీకు తెలుసు కదా నాకు డైమండ్ బ్యాంగిల్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండింది. సో ఈ ప్రాసెస్ కోసం నేను షాప్స్ లోకి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఒక్కొక్క షాప్ లో అంతే క్యారెట్ డైమండ్ లో ఒక్కొక్క రేటు చెప్తారు. ఏది నిజం ఏది అబద్ధం అని డిసైడ్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. చూపులకి అన్ని సేమ్ గా ఉంటాయి, సర్టిఫికేషన్ డీటెయిల్స్ తీస్తే కూడా సేమ్ గా ఉంటాయి. కానీ ఒక చోట తక్కువకు పెడుతున్నాము, ఒక చోట ఎక్కువకు పెడుతున్నాము, క్లారిటీ రాదు. నిజంగా చెప్పాలంటే అండి చాలా మందికి డైమండ్స్ ఎలా కొనాలో తెలియదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఈఎఫ్, వివిఎస్, ఐజీఐ అని ఉంటే కొనేస్తారు. ఒక షాప్ లో 55,000 ఉంటుంది, ఇంకో షాప్ లో 85,000 ఉంటుంది. ఎందుకు తేడా ఉందో ఎవరికి అర్థం కాదు. దాని వెనకాల చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నా దగ్గర డైమండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అవి చూపిస్తా పదండి. అది చూపిస్తూ మాట్లాడుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంగిల్స్ చూడండి. ఈ వెడ్డింగ్ సీజన్ లో యూజువల్ గా చోకర్లు అవన్నీ పెట్టుకున్నప్పుడు బ్యాంగిల్స్ కూడా కావాలి కదా. మీరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఒక షాప్ లో 55,000 క్యారెట్ ఉంటుంది, ఇంకో షాప్ లో సేమ్ డైమండ్ 85,000. అదే కదా. ఎందుకంటే చాలా మంది జస్ట్ ఈఎఫ్, వివిఎస్, ఐజీ అయితే వెళ్ళిపోతున్నారండి. పీపుల్ కూడా ఎలా అయిపోయారంటే షాప్ లోకి వెళ్ళి ఫస్ట్ క్యారెట్ రేట్ అడిగి వెళ్ళిపోతున్నారు వెనక్కి. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే చాలా షాప్స్ లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండ్ మైన్ డైమండ్స్ మిక్స్ చేసి వేస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఒక చోటకి ఇంకొక చోటకి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని మైన్ డైమండ్స్ ని కలిపేసి మనకు అమ్ముతున్నారు. అందరూ చేస్తున్నారు అన్నది కాదు, నేను చెప్పను. నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ సో రియల్. బేసిక్ గా అలా కలిపేసినా యూ కెనాట్ ఐడెంటిఫై దెమ్, ఎందుకంటే దే ఆర్ రియల్ డైమండ్స్ అండ్ దే లుక్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. చాలా వరకు డైమండ్ టెస్టర్స్ లో కూడా మీరు టెస్టింగ్ పెడితే అది కార్బనా కాదా అని చూస్తుంది. మనం ఏం చెప్పాము, సేమ్ ప్రాసెస్ లో గ్రో అయిన కార్బన్ కదా ఇది. ఈవెన్ దిస్ ఇస్ కార్బన్. సో మీరు టెస్ట్ చేస్తే డైమండ్ టెస్టర్ లో పాస్ అయిపోతుంది. సో అలా ఒకటి చేసి క్యారెట్ రేట్ తగ్గిస్తారు. లేదా అందరూ కలర్ క్లారిటీ అడుగుతారు తప్ప కట్ చాలా ఇంపార్టెంట్ వీటికంటే, అది సర్టిఫికేట్ లో కూడా ఉండదు. ఆ కట్ రేట్ కొంచెం తగ్గించినా కూడా క్యారెట్ రేట్ తగ్గుతుంది. ఈ ట్రిక్స్ ద్వారా చేస్తున్నారు కానీ యాక్చువల్ గా అయితే అంటే మనం తెలియకుండానే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని కొనేస్తున్నాము, కానీ రేట్ మాత్రం అంతే పెడుతున్నాం. దానికంటే బదులు కంప్లీట్ గా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొనుక్కోవచ్చు కదా. అసలు మేము స్టార్ట్ చేసిన ఎజెండానే అది, బికాస్ అది అనెథికల్ కదా. ఈవెన్చువల్ గా అయినా తెలిసిపోతుంది, రైట్? అలా చేయడం కంటే అసలు పర్వాలేదు, కొత్త అయినా పర్లేదు, ఎడ్యుకేట్ చేసి దీని గురించి చెప్పి ఇష్టమైన వాళ్ళకి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇద్దామనేది మా. ఇప్పుడు ఇదే బ్యాంగిల్స్ కాన్సెప్ట్ తీసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అన్ ఆల్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ బ్యాంగిల్. మీరు క్లోజ్ గా చూడండి. నేను చాలా మంది కస్టమర్స్ కూడా చెప్తాను అనమాట, మా దగ్గర కొనండి, సర్టిఫికేట్ చూపించద్దు, మీ ఇష్టమైన జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయని అడగండి, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారేమో చూడండి. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేరు 5 lakh వస్తుంది,
ఏది విత్ కలర్ చేంజబుల్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు నార్మల్ గా కంపేర్ చేయండి ఏ స్టోర్ లో అయినా, ఒక్కొక్క బ్యాంగిల్ 5-6 lakhs పడుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ, నేను చూసాను కదా డైమండ్ బ్యాంగిల్స్ కొనుక్కుందామని. ఇప్పుడు ఇది 2 గాజులు మనకి డైమండ్ బ్యాంగిల్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ 5 lakhs, జత గాజుల జత 5 లక్షలకు వస్తుంది. నైస్. అదే ఒకవేళ మనకి సాలిటైర్స్ లో బ్యాంగిల్స్ అంటే, ఈవెన్ సాలిటైర్స్ లో బ్యాంగిల్స్ కూడా చాలా మంది 10 cent బ్యాంగిల్ 20 cent 80 cents దాకా చేస్తాము. ఈ బ్యాంగిల్స్ చాలా మంది డ్రీమ్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలని కొనుక్కోవాలని. ఇప్పుడు ఈ బ్యాంగిల్ జత మనకి అరౌండ్ 6 lakhs కి వస్తే ఇదే సేమ్ థింగ్ మనకి అరౌండ్ 12 lakhs కలా పడుతుంది. అంత వేరియేషన్ ఉంటుందా? సంజన, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మనకి పాకెట్ ఫ్రెండ్లీ రేట్ కి వస్తున్నాయి అని అంటే ఇందులో ప్యూరిటీ కంటెంట్ ఉండదనా, అందుకని తక్కువకి వస్తున్నాయా? అస్సలు కాదండి. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి మౌంటైన్ మీద ఐస్ ఉంటుంది, మన డీప్ ఫ్రిడ్జ్ లో కూడా ఐస్ ఉంటుంది. ఈ ఐస్ కి తేడా ఏమైనా ఉందా? 2 ఐసే కదా. అక్కడ న్యాచురల్ గా టెంపరేచర్ తక్కువ అయిపోయి ఐస్ ఫామ్ అయింది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ తక్కువ చేసి ఐస్ ఫామ్ చేస్తున్నాం, కానీ 2 కంప్లీట్లీ సేమ్. ప్యూరిటీ వైస్ లో ఇన్ఫాక్ట్ మనం మైన్ చేసిన డైమండ్స్ కంటే గ్రో చేసిన డైమండ్స్ లో 0 ఇంప్యూరిటీస్ ఉంటాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వాటిని CVD type 2A అంటాం. అంటే కోహినూర్ కున్నంత ప్యూరిటీ ఉంటుంది కానీ ప్రైస్ తక్కువ ఉంటుంది. అదే కదా మరి మ్యాజిక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి, మైన్ డైమండ్స్ కి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాతక రీత్యా కొంతమంది ఫ్యామిలీస్ లో డైమండ్స్, మైన్ డైమండ్స్ అందరూ పెట్టుకోకూడదు అని అంటారు. వాళ్ళ జన్మ నక్షత్రాలకు సంబంధించి ఆ పర్టికులర్ స్టోన్స్ మాత్రమే వాడాలి, డైమండ్స్ అందరూ పెట్టుకోకూడదు అంటారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి అయితే మనకి ఆ పాయింట్ ఉండదు కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునండి, బికాస్ దీంట్లో బ్లాక్ స్పాట్స్ కానీ ఇంప్యూరిటీస్ కానీ 0 ఉంటాయి. అందుకని దోషం ఫ్రీ డైమండ్స్ అంటాం. ఎస్పెషల్లీ తమిళనాడు సైడ్ అయితే పెట్టుకోకూడదు అంటారు, కానీ ఈ డైమండ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ ఆస్ట్రాలజికల్ ఇంపాక్ట్. ఇన్ని మంచి పాయింట్స్ ఉన్నప్పుడు మనం మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. అండ్ ప్యూరిటీ విషయంలో కోహినూర్ డైమండ్ అంత ప్యూర్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా. సో మీరు డెఫినెట్ గా ఆలోచించాల్సిన పాయింట్స్. సంజన, డైమండ్స్ విషయంలో, బ్యాంగిల్స్ విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. ఈ పర్టికులర్ బ్యాంగిల్స్ మనం మాట్లాడితే ఇక్కడ ఉన్నవన్నీ కొంచెం పెద్ద డైమండ్స్. సో ఆ షైన్ గానీ, ఆ గ్లిటర్ గానీ, మీరు ప్యూరిటీ కూడా డెఫినెట్లీ ఉంటుంది అన్నారు కాబట్టి ఆ పాయింట్ పక్కన పెట్టేద్దాం. సపోజ్ ఇప్పుడు మనం డస్ట్ ఎక్కువ పడుతుంది, తొందరగా నల్లగా అయిపోతాయి, అండ్ తర్వాత మనం అమ్మాలి అని అనుకుంటే కూడా మనకి ఎక్కువ డబ్బులు రావు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి ఇవి జనరల్ గా జనాలకు ఉన్న కొన్ని ఐడియాస్, అంటే మిత్స్ అనుకోవచ్చు. అది నిజాలో కాదో తెలీదు, అవన్నీ ఇప్పుడు మీరే చెప్పాలి. చిన్న డైమండ్స్, డస్ట్ క్యాచింగ్, అవి మెరవ్వు, వీటి గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ సెట్స్ చూడండి. మన పెళ్ళిళ్ళకి మన బ్రైడ్స్ వేసుకునేవి కానీ, మన జుంకీస్ కానీ, మన హారాలు కానీ, ఇవన్నీ చాలా చిన్న డైమండ్స్, సన్న డైమండ్సే వాడతారు. నిజం చెప్పాలంటే అక్కడే ఎక్కువ మోసం జరిగేది. బికాస్ చాలా చోట్ల నేను అన్నట్టు ఇవే వాడేస్తారు అనమాట. బట్ వీటిల్లో కూడా మనకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ దొరుకుతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 000 అనేది స్మాలెస్ట్ సైజ్ నుంచి 5 carat సింగిల్ డైమండ్ వరకు. మన మోదీ గారు ఇచ్చింది పెద్ద డైమండ్ కదా, అలా అన్ని సైజెస్ లోనూ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ దొరుకుతాయి. ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మనం రీసేల్ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ ఈ సన్న డైమండ్స్ లో మీరు లిటరల్లీ పే చేసేది కటింగ్ పాలిషింగ్ కాస్ట్. సో ఆ రీసేల్ వాల్యూ మేము 100% ఇస్తాము. ఒక డైమండ్ అనేది రీసేల్ ఎలా ఉంటుంది అంటే, మీరు వెనక్కి ఇచ్చినప్పుడు మేము రీయూస్ చేసుకోగలమా లేదా, మీరు వెనక్కి ఇచ్చేసినా ఎవరికి ఇచ్చేసినా అది మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. కాబట్టి వి గివ్ 100% రీసేల్. ఆన్ పెద్ద డైమండ్స్ లైక్ సాలిటైర్స్ లాంటివి తీసుకున్నప్పుడు 80% రీసేల్ మనం ఇస్తాం. అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి కూడా రీసేల్ వాల్యూ ఉంది. ఎస్పెషల్లీ కాస్మోస్ డైమండ్ స్టోర్ లో 100% రీసేల్ వాల్యూ ఇస్తారు. అదే సాలిటైర్స్ లాంటి పెద్ద డైమండ్స్ కి అయితే మాత్రం మనకి 80% రీసేల్ వాల్యూ అనేది తప్పకుండా వస్తుంది. కానీ నాకు ఇంకొక పాయింట్, డైమండ్స్ ఎక్కడ కొంటే అక్కడే ఎందుకు రిటర్న్ తీసుకుంటారు? ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయి, మీరు ప్యూరిటీ వైజ్ మాట్లాడారు, ఎకనామిక్ ఫ్రెండ్లీ వైజ్ మాట్లాడారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నారు, మెరుస్తాయి, కోహినూర్ వజ్రం అంత ప్యూర్ అన్నారు. మరి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటారు కదా, అలా కాదుగా, ఎందుకు ఒక్క చోటే తీసుకుంటారు? ఇది అసలు ల్యాబ్ మైనర్ కాదండి. జనరల్లీ మీరు డైమండ్స్ నోటీస్ చేస్తే ఏ స్టోర్ లో కొన్నది ఆ స్టోర్ లోనే ఇమ్మంటారు. ఎందుకు? ఒకటి మిక్సింగ్ చేస్తే వేరే వాళ్ళ దగ్గర దొరకకుండా ఉంటారు, రెండోది ఒక షాప్ లో ఉన్న క్యారెట్ రేట్ ఇంకో షాప్ లో ఉండదు. అందుకని జనరల్లీ డైమండ్ మార్కెట్ లో ఇండస్ట్రీలోనే ఎక్కడ కొనేది అక్కడ ఇస్తాము. అలాగే వీ ప్రామిస్ 100% రీసేల్ వాల్యూ. ఓకే, సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి సంబంధించి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో మీకు ఇప్పటికే అర్థమైంది కదా. అందుకని ఇంకొంచెం ఎమోషనల్ కనెక్ట్ అని ఒక పాయింట్ చెప్తాను. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని మేడ్ ఇన్ ఇండియా డైమండ్స్ అని కూడా ఇప్పుడిప్పుడు పీపుల్ ఆర్ ఓనింగ్ ఇట్. ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అన్న కాన్సెప్ట్ ని ప్రమోట్ చేయడానికే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రెసిడెన్షియల్ విజిట్ కి యుఎస్ వెళ్ళినప్పుడు యుఎస్ ఫస్ట్ లేడీకి ఇండియాలో ల్యాబ్ లో తయారు చేయబడ్డ 7.5 క్యారెట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అందులో ప్యూరిటీ లేకపోయినా, అందులో నాణ్యత, మన్నిక లేకపోతే దేశ ప్రధాని ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి కదా. అవునండి, ఫస్ట్ లో తెలుసా నన్ను అడిగే వాళ్ళు ఇంత తక్కువ ఉన్నాయంటే ఇవన్నీ పిచ్చివాని, ఎగ్జాక్ట్లీ ఇంకొంచెం ఎక్కువ ఏమంటారో చెప్పండి, అది తక్కువే కాబట్టి తక్కువకి ఇస్తున్నామని చెప్పేవాళ్ళం. బట్ యాక్చువల్లీ ప్రైస్ తక్కువ ఉన్నా చాలా చాలా వెరీ గుడ్ డెసిషన్. నేను అంటాను, మీరు తెలుసుకొని వచ్చి విజిట్ చేసి డెఫినెట్లీ యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్.
వెరీ గుడ్. అయితే కాస్మోస్ డైమండ్ స్టోర్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ సెట్స్ కూడా నేను చూడాలనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఒక 10,000 రేంజ్ నుంచి ఇది 3 carat డైమండ్. సో సాలిటైర్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్, నోస్ పిన్స్, బ్రైడల్ సెట్స్, ఎవ్రీథింగ్ వీ డూ. ఇంత ఎక్స్టెన్సివ్ గా నో బడీ ఈస్ డూయింగ్ ఇట్. నేను అన్నట్టు సౌత్ ఇండియాలో, ఈవెన్ ఇండియాలో దిస్ ద ఫస్ట్ టైం విత్ సో మచ్ బ్రైడల్ కలెక్షన్. అవునా, ఒకసారి కొన్ని బ్రైడల్ సెట్స్ కూడా చూడాలని ఉంది నాకు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అనేసరికి ఒక బ్రైడల్ చోకర్ పెట్టుకోవాలి, ఒక హారం కొనుక్కోవాలి అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటది. ఇప్పుడు ఒక 10 లక్షలు బడ్జెట్ పెట్టుకున్నాం అనుకో సంజన, ఈ శ్రావణ మాసానికో ఈ పెళ్లిళ్ళకో ఇంట్లో పెళ్లికనో 10-15 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటే, మహా అయితే మనం మైండ్ డైమండ్స్ తీసుకుంటే ఒక్క చిన్న సెట్ వస్తుంది అంతే. మీ 10 lakhs పెట్టుకుంటే అసలు ఒక చోకర్, ఒక 5 line హారము, బ్యాంగిల్స్ చాలా వస్తాయి. ఆడవాళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఏది బెటర్, మైండ్ డైమండ్సా ల్యాబ్ గ్రోన్ డైమండ్సా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది బ్రైడ్స్ కి కింద లాంగ్ గా ఇలా మల్టిపుల్ హారం వేసుకుందామని చూస్తున్నారండి. ఇలాంటివి మనకి మార్కెట్ లో 20 lakh 30 lakh దాకా కూడా ఉంటున్నాయి. దీంట్లో తీసుకుంటే మనకి 9 lakh లోపు వచ్చేస్తుంది ఒక 5 line హారం, విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఇంపాసిబుల్ కదా. అసలు ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ కి వచ్చేసినట్టే మనకి. ఓ వావ్. బ్రైడల్ హారాలు కానీ, వడ్డాణాలు కానీ ఈవెన్ కస్టమైజ్ అండి. ఇప్పుడు బ్రైడ్స్ ఎలా అయిపోయారంటే ఒక షాప్ లో చూసి తీసుకోవట్లేదు, ఊర్లో అన్ని షాపులు చూసి ఎవరికి లేనిది, ఎవరి దగ్గర లేనిది మన దగ్గర మాత్రమే ఉండేది అని ప్రిఫర్ చేస్తున్నారు. వి లవ్ డిజైనింగ్. అలా ప్రతి సెట్ ఏది కావాలన్నా వి కస్టమైజ్. ఓకే. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జ్యువెలరీలో ఎక్స్క్లూజివ్ గా మనం 10,000 ఉన్న ఎవ్రీడే జ్యువెలరీ నుంచి బ్రైడల్ సెట్స్, వడ్డాణాలు 30 lakhs వరకు వీ హ్యావ్ ఇన్ స్టాక్. ఈవెన్ కస్టమైజ్ కూడా చేస్తాం, ఎందుకంటే ఎవరు ఒక డిజైన్ చూసి నచ్చట్లేదు ఎవరికి. సో వాళ్ళకి తగినట్టు, వాళ్ళ బడ్జెట్ కి తగినట్టు, వాళ్ళ టేస్ట్ కి తగినట్టు డిజైన్ చేసి మరీ డెలివర్ చేస్తాము. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ కూడా వీఆర్ వెరీ పాపులర్. ఆల్ ఓవర్ ఇండియా ఇన్షూర్ షిప్పింగ్ తో సహా ఫ్రీ షిప్పింగ్ తో ఎక్కడైనా షిప్ చేస్తాం. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, విజయవాడలోనే రావాలని ఏం లేదు. ఎవరైనా కాల్ చేసి చూసుకొని ఆర్డర్ చేసినా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళే బాధ్యత మాది. సజ్జన, చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు తెలియాల్సినవి కూడా బోలెడంత తెలిసేస్తున్నాను. ఐ థింక్ మీరు కూడా చాలా తెలుసుకున్నారని అనుకుంటూ. బట్ ఎప్పటి నుంచో తెలుసా నేను నీతో సగం మాట్లాడుతున్నాను, నీ కళ్ళు చూస్తున్నాను. బట్ ఈ సెట్ చాలా 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 బాగుంది. ఒకసారి దీని గురించి చెప్పవా? అన్ని సాలిటైర్స్ లా ఉన్నాయి. అన్ని సాలిటైర్స్ అండి. సెంటర్ పీస్ వచ్చి 1 carat, పక్కన 90, 80, 70 అలా టేపర్ డౌన్ చేసాము. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ సమాంత రిసెప్షన్ లో ఇలాంటి సెట్ ఒకటి పెట్టుకున్నారనమాట. తెలుగు ఆడియన్స్ కి ఇది కొంచెం హాట్ ఫేవరెట్. నేను కూడా చాలా సార్లు అనుకున్నాను, బట్ ఎప్పుడు అంత డేర్ చేయాలి. బట్ ఇప్పుడు మీరు పెట్టుకున్న తర్వాత నాకు కూడా ఇలాంటిది ఒకటి ఉండాలి అని అనిపిస్తుంది. సో మా ఆడియన్స్ కి చెప్పొచ్చా దీని ప్రైస్ ఎట్లా ఏంటి అన్నది? నార్మల్ గా ఇది అసలు ఇది పెట్టుకుంటే యూజువల్లీ శ్లోక అంబానీ, ఈషా అంబానీ, సమాంత ఇలా పెట్టుకుంటారు. బికాస్ మనం మైండ్ డైమండ్ లో ఇది కనుక తీసుకుంటే మినిమం కాస్ట్ 35 lakhs అలా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ దమ్. మనకి ది బెస్ట్ కలర్ క్వాలిటీ సర్టిఫికేషన్ అన్ని వేసినా యూ విల్ గెట్ అరౌండ్ 8 lakhs. 8 lakhs కి వచ్చేస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు? చాలా 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 బాగుంది. ఇట్స్ వెరీ క్యూట్ వన్ అండ్ మీకు ఇంకా ఇంకా బాగుంది. సో చూసారు కదండి, విజయవాడస్ ఫస్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ షాప్, కాస్మోస్ డైమండ్ షాప్. ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీరు చూసారు. అండ్ అలాగే ఈ వీడియోని నేను కంక్లూడ్ చేసే ముందర ఒకసారి ఫైనల్ గా మీకు అన్ని పాయింట్స్ ఒకసారి నేను బ్రష్ అప్ చేస్తాను, సో దట్ ఎక్కువ గుర్తుంటుంది మీకు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి మైండ్ డైమండ్స్ కన్నా ఏ మాత్రం తీసిపోవు. ఇంకా చెప్పాలంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నట్టే. క్యారెట్ డైమండ్ ధర, మైండ్ డైమండ్ ధర ఒకవేళ మనకి 55,000 ఆన్ అన్ యావరేజ్ వేసుకుంటే, ఈ పర్టికులర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రైస్ హాఫ్ ఆఫ్ ది రేట్ కే మనకి వస్తుంది. అండ్ ప్యూరిటీ విషయంలో కానీ, క్లారిటీ విషయంలో కానీ, సర్టిఫికేషన్ విషయంలో కానీ, ఎక్కువ రోజుల మన్నిక విషయంలో కానీ ఎలా చూసుకున్నా సరే మైండ్ డైమండ్స్ కి ఏ మాత్రం తీసిపోవు. ఇంకా 10 లక్షలు పెట్టి మనం ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలి మైండ్ డైమండ్ అనుకుంటే, ఇక్కడ మనకి 5 లక్షలకి వస్తుందంటే ఏది వైస్ చాయిస్ అన్నది ఇప్పుడు మీరు డిసైడ్ చేయాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంచి చెడు ఆలోచించి చేయాలి అంటారు కదా. అసలు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ విషయంలో నాకు చెడు అన్నది ఏదీ కనిపించలేదు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎందుకు ఆలోచిస్తున్నాం? సాక్షాత్తు దేశ ప్రధాని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మనము చాలా బెనిఫిట్స్ ఉన్న ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని కొనడంలో అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదని నాకు అనిపించి, ఎస్పెషల్లీ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పి చేసే ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో కాస్మోస్ డైమండ్ షాప్ ఎక్కడ విజయవాడలో అనేది కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను అడ్రస్. మీరు కూడా రండి. ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి నేను వీడియోలో కవర్ చేయని పాయింట్స్ ఏమన్నా ఉంటే తెలుసుకొని ఈ షాప్ కి రండి, వాళ్ళని అడగండి, చాలా ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి, అదొక్కటే నా వైపు నుంచి రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.